ఒక క్వశ్చన్. ఐరన్ మ్యాన్ మూవీ చూసినప్పటి నుండి నన్ను ఫాలో అవుతుంది. అసలు టోనీ స్టార్క్ దగ్గర ఉన్న జార్విస్ లాంటి ఏఐ రియాలిటీలో క్రియేట్ చేయగలమా? కానీ 3 ఎపిసోడ్స్ ముందు నా జార్విస్ కూడా జస్ట్ ఒక ఐడియా మాత్రమే. ఎపిసోడ్ 2లో దానికి బ్రెయిన్ ఇచ్చాం. ఎపిసోడ్ 3లో వినడం నేర్పించాం, మాట్లాడడం నేర్పించాం. కానీ ఇంకా ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. నేను రన్ బటన్ నొక్కితే మాత్రమే పొత్తిమే పనిచేస్తుంది. కీబోర్డ్ టచ్ చేయాలి, మౌస్ క్లిక్ చేయాలి, మాన్యువల్గా స్టార్ట్ చేయాలి. మరి అది రియల్ అసిస్టెంట్ ఎలా అవుతుంది? అండ్ అప్పుడే నేను ఒక ఫీచర్ యాడ్ చేయాలి అని డిసైడ్ అయ్యా. ఆ ఫీచర్ అమెజాన్ అలెక్సాలో ఉంది, గూగుల్ అసిస్టెంట్లో ఉంది, యాపిల్ సిరీలో ఉంది. కానీ ఇప్పుడు మన జార్విస్లో కూడా ఉండబోతుంది. అండ్ ట్రస్ట్ మీ, నేను ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు నాకే గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కీబోర్డ్ టచ్ చేయకుండా, మౌస్ క్లిక్ చేయకుండా, రన్ బటన్ కూడా ప్రెస్ చేయకుండా నేను జస్ట్ ఒక సెంటెన్స్ చెప్పా, హే జార్విస్ అని. బూమ్! ఎస్ సార్, ఐఎమ్ లిస్నింగ్. ఆ మూమెంట్ నుండి మన జార్విస్ ప్రాజెక్ట్ ఒక సాఫ్ట్వేర్ కాదు, ఒక రియల్ ఐ అసిస్టెంట్గా అనిపించింది. అండ్ ఈరోజు ఎగ్జాక్ట్లీ ఆ మ్యాజిక్ని స్టెప్ బై స్టెప్గా బిల్డ్ చేద్దాం. అండ్ ఇంకా ఎవరైనా ఎపిసోడ్ 3 చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో.